ఓం శ్రీ మాత్రే నమః. దైవ అనుగ్రహంతో వృషభ రాశి వారికి రాజయోగం, శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. 100% జరగబోయేది ఇదే. జూన్ నెల 25వ తేదీ తర్వాత మీరు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. దైవ అనుగ్రహంతో ఈ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. వృషభ రాశి వారికి రాబోయే కాలం అత్యంత శుభప్రదంగా కనిపిస్తోంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా మీరు వదలకుండా చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం అయితే దగ్గర పడుతోంది. మీ జాతకంలో ఏర్పడుతున్న శుభగ్రహాల ప్రభావాల కారణంగా ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ మరియు సామాజిక రంగాల్లో నుండి అవకాశాలు లభించవచ్చు. ఇంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ కదలికలోకి రావచ్చు. మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు లభించే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఆర్థిక పరంగా పురోగతి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు కూడా చేతికి రావడం, కొత్త ఆదాయ అవకాశాలు రావడం, వ్యాపారంలో అభివృద్ధి కనిపించడం వంటి పరిణామాలు కూడా సంభవించవచ్చు. ఖర్చులపైన నియంత్రణతో పాటుగా ఆదాయం పెరిగే మార్గాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగం మరియు కెరియర్లో కీలకమైన మలుపు, ప్రమోషన్, కొత్త బాధ్యత, ఉద్యోగ మార్పు లేదా మంచి అవకాశానికి సంబంధించిన సమాచారం రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా శ్రమకు తగిన ఫలితాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబం మరియు సంబంధాల శుభ వాతావరణం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో అబద్ధాలు తొలగి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వివాహం, నిశ్చితార్థం లేదా శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా ముందుకు సాగవచ్చు. ప్రేమలో ఉండేవారికి కూడా బంధం బలపడే అవకాశం అయితే ఉంటుంది. మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేవారు కూడా ఉంటారు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు, మీ కృషి ఫలితాలను చూసి మెచ్చుకోవలసిన వారు, మీ యొక్క ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు పట్టుదల మీ యొక్క విజయానికి బలమైన కారణాలుగా కూడా నిలుస్తాయి. దైవం యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీర్వాదం మరియు మీ కష్టం కలిసి మంచి ఫలితాలను అందించే కాలం అయితే ఇది. మీరు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మరియు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి జూన్ 25 తర్వాత కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది పలికే సమయం అయితే రావచ్చు. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఎన్నాళ్ళుగా నిద్ర చూస్తున్న కోరిక కూడా నెరవేరే దిశగా అడుగులు పడవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కృషి మీకు మంచి ఫలితాలను కూడా అందించగలుగుతుంది. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు కూడా చూసేద్దాం. వృషభ రాశి వారికి ఈ సమయంలో మరుపురాని రోజులైతే కావచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మీరు మనసులో దాచుకున్నటువంటి ఒక కోరిక, ఒక లక్ష్యం, ఒక ఆశయం ఇప్పుడు నెరవేరే దిశగా కదలబోతుంది. గతంలో ఎన్నో ఆటంకాలు, అవమానాలు, అపజయాలు ఎదురైనా మీరు వెనక్కి తగ్గలేదు. ఆ సహనం, ఆ పట్టుదల, ఆ కష్టం ఇప్పుడు ఫలితాలను చూపించే సమయం అయితే వచ్చేసింది. జూన్ 25 తర్వాత మీ జీవితంలో అనేకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఊహించిన విధంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఇంతకాలం మూసుకుపోయినట్లు కనిపించినటువంటి అదృష్ట ద్వారం ఇప్పుడు మెల్లగా తెరుచుకోబోతోంది. ధనయోగం అత్యంత బలంగా కనిపిస్తోంది. డబ్బు విషయంలో మీరు అనుభవించిన ఇబ్బందులు క్రమంగా తగ్గిపోవచ్చు. నిలిచిపోయిన చెల్లింపులు రావడం, కొత్త ఆదాయ వనరులు ఏర్పడడం, వ్యాపారం పురోగతి కనిపించడం వంటి పరిణామాలు జరగవచ్చు. కొందరికి ఆస్తి లేదా పెట్టుబడులకు సంబంధించిన లాభాలు కూడా కనిపిస్తాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో ఎదుగుదల, మీ యొక్క ప్రతిభను గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్ లేదా కెరియర్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు మరియు అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబం మరియు సంబంధాల్లో ఆనందం, ఇంట్లో శుభకార్యాల చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో అపార్థాలు తొలగి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఎదుగుదల చూసి కొందరు ఆశ్చర్యపోయేవారు కూడా చాలామంది ఉంటారు. ఇప్పటి వరకు కూడా మీరు తక్కువగా చూసిన వారు, మీపైన సందేహం పెట్టుకున్న వారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాన్ని గమనించాల్సి ఉంటుంది. మీరు చేసిన కృషి మీకు గౌరవం మరియు గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఒక ముఖ్యమైన అవకాశం మీ జీవితంలో కొత్త దిశలో నడిపించవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక పరిచయం కూడా కావచ్చు, లేదా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక నిర్ణయం కూడా కావచ్చు. దాన్ని గుర్తించుకుని సరైన సమయంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. దైవానుగ్రహం మీతోనే ఉందనే నమ్మకంతో ముందుకు సాగండి. మీ కృషి, మీతో సహనం, మీ సంకల్పం కలిసి వస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఇది ఆశాజనకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న లక్ష్యం చేరువ కావచ్చు. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. గౌరవం, గుర్తింపు, పురోగతి మీ వైపు వస్తుంది. సానుకూలంగా ముందుకు సాగండి. మీ శ్రమకు ఫలితం దక్కే సమయం అయితే దగ్గరలోనే ఉండవచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్థిరత్వం, సహనం, కష్టపడే తత్వం మరియు నమ్మకానికి ప్రతీకలుగా భావించబడతారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక
దానిని సాధించే వరకు కూడా వీరు వెనక్కి తగ్గరు. వృషభ రాశి వారి ప్రధానమైన గుణాలు సహనం అనేది అధికంగా ఉంటుంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు వీరు తీసుకుంటూ ఉంటారు. కష్టపడే తత్వం వీరిలో ఉంటుంది. విజయం కోసం నిరంతరం వీరు శ్రమిస్తూ ఉంటారు. అదృష్టం కంటే కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు. అంతేకాదు నమ్మకస్తులుగా కూడా ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికి జీవితాంతం కూడా వీరు అండగా నిలుస్తారు. కుటుంబ ప్రేమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంతటి త్యాగమైనా సరే వీరు చేయగలుగుతారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు తమ యొక్క బాధ్యతలను ఎంతో క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రేమలో వృషభ రాశి వారు చాలా గంభీరంగా ఉంటారు. భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. స్థిరమైన మరియు దీర్ఘకాలిక సంబంధాలను కోరుకుంటూ ఉంటారు. ధనపరమైన విషయాల్లో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పొదుపు చేయడంలో నైపుణ్యత కలిగి ఉంటారు. అధిక భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. క్రమంగా సంపదను పంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. వృషభ రాశి వారి ప్రత్యేకత ఏమిటి అంటే బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అపారమైనటువంటి సంకల్ప శక్తి ఉంటుంది. ఒక్కసారి లక్ష్యం నిర్ణయించుకున్నారు అంటే దానిని చేరుకునే వరకు కూడా ఆగరు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. వీరి బలహీనతలు కొన్నిసార్లు మొండితనం ఎక్కువగా ఉంటుంది. మార్పులను వెంటనే అంగీకరించలేరు. కోపం వచ్చినప్పుడు చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఒక నిర్ణయానికి కష్టపడి ఉండడం వలన కొత్త అవకాశాలను కొన్నిసార్లు మిస్ కావచ్చు. వృషభ రాశి వారి బలాలు సహనం, పట్టుదల, నిజాయితీ, నమ్మకం, కష్టపడే తత్వము, కుటుంబ ప్రేమ, ఆర్థిక ప్రణాళిక వీరి యొక్క బలాలుగా కూడా మనమైతే చెప్పవచ్చు. మొత్తానికి ఈ వృషభ రాశి వారికి నమ్మకమైనటువంటి కష్టపడి ఎదిగేటటువంటి జీవితంలో స్థిరమైన విజయాలను సాధించే వ్యక్తులుగా చెప్పవచ్చు. వీరి సహనం మరియు పట్టుదల వీరి యొక్క గొప్ప బలము. వృషభ రాశి వారు భూమి తత్వానికి చెందినవారు. అందుచేత వీరి ఆలోచనలు చాలా స్థిరంగా ఉంటాయి. జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వీరికి ఇష్టం ఉండదు. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి వేస్తారు. మనసు మంచిగా ఉంటుంది. వీరు ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టారు. ఇతరుల కష్టాలను అర్థం చేసుకుని సహాయం చేయడానికి వీరు ప్రయత్నం చేస్తారు. తమ సామర్థ్యంపై నమ్మకం ఉంటుంది. కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు సాగుతారు. ఒకసారి మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టం వచ్చినా వీరు వెనుకాడరు. అందమైన వస్తువులు, మంచి వాతావరణం, సౌకర్యవంతమైనటువంటి జీవితం వీరు ఎంతో ఇష్టం. స్నేహితులు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. కానీ ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం ఆ బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రేమను పవిత్రమైనటువంటి బంధంలాగా భావిస్తారు. భాగస్వామికి పూర్తి విశ్వాసాన్ని ఇస్తారు. ప్రేమించిన వ్యక్తి కోసం త్యాగాలు చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. కుటుంబం మరియు ప్రేమ రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యత వీరిస్తూ ఉంటారు. డబ్బు విషయంలో సంపాదన క్రమశిక్షణ పాటిస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. అనవసరమైన రిస్కులకు వీరు దూరంగా ఉంటారు. స్థిరమైన ఆర్థిక భద్రతను మీరు కోరుకుంటూ ఉంటారు. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.